లవ్ టుడే అనే సూపర్ హిట్ ఫిల్మ్ తో మన అందరినీ అలరించేశాడు ప్రదీప్ రంగనాథన్ బ్రో. ఇప్పుడు అదే స్కిట్ ని మన జబర్దస్త్ స్టేజ్ మీద అతనే మళ్ళీ పర్ఫార్మ్ చేయబోతున్నారు మన బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ తో. So let's welcome Bullet Bhaskar and team along with Pradeep Ranganathan. 2002 వరకు చూడలేదే ఇంత సరుకు సోకులతో వచ్చేసింది సూదులతో గుచ్చేసింది చినుకులతో చిందేసింది. ఇంత ఎనర్జీ సాంగ్ వేసుకొచ్చు ఆయన డల్ ఉన్నావేంటి? మహేష్ బాబు లాంటి ఓన్ చేసుకుందాం అనుకున్నాను, నాకు పుట్టపోయే బాబు లాంటి ఓన్ చేసుకోవాల్సి వస్తుంది. సర్లే నువ్వెందుకు డల్ గా ఉన్నావు? నేను రంబ లాంటి దాన్ని చేసుకోవాలనుకున్నాను. నేనా ఇలాంటి జంబలగడ పంబ లాంటి చేసుకోవాల్సి వచ్చింది. సరే నీకు ఇప్పుడు ఒక విషయం చెప్తా. ఏంటి? రేపు మా నాన్న ఊరెళ్తున్నాడు, రేపు నేను ఒంటరిగా ఉంటా. అంతేకాదు రేపు మా ఇంట్లో పని మనిషిని కూడా రావద్దని చెప్పా. ఫస్ట్ ఫ్లోర్ అంతా ఖాళీగానే ఉంటది, ఏం చేయమంటా? టూలెట్ బోర్డు పెట్టే గేట్ కి రెంట్ కానీ వస్తుంది. నాన్నతో పెళ్లి విషయం మాట్లాడతా. మా నాన్న చాలా కోపంగా ఉంటారు, ఆయనతో వచ్చి మన పెళ్లి సంగతి కరెక్ట్ గా మాట్లాడు. నేను మాట్లాడతా. ఎల్లు బుజ్జి కన్నా. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. ఎవర్రా నువ్వు? మీ అమ్మాయి చెప్పింది కదా పెళ్లి సంబంధం మాట్లాడాను. స్కూల్కి వెళ్ళి చదువుకోకుంటే ఈ బ్రోకర్ పనులు ఏంట్రా? సార్ నేనే పెళ్లి కొడుకుని. వర్ష సాంప్రదాయిని సుప్పిని. వీణ్ణు ప్రేమించావా? శుద్ధ పూస. నా కూతురు కట్టుకున్న చీర వాల్యూ చేయదురా నీ బతుకు. శబ్బాష్ అంకుల్. ఈ సెట్ లో ఒక్కన్నని అడగండి అది ఏ రోజు చీర కట్టింది అంకుల్. వీణ్ణు ప్రేమించావా? ప్రేమించాను నాన్న, ఆయన లేకపోతే నేను వాడు హాఫ్ టికెట్ గాడమ్మా. నాకు హాఫ్ టికెట్ కావాలి నాన్న. 3 రోజుల తర్వాత ఫుల్ టికెట్ కావాలంటావు. పర్లేదు నాకు సరిపోతాడు వాడు. 2 హాఫ్లు కలిపితే ఫుల్ అయింది అంకుల్. మీ ఇంట్లో వాళ్ళు పిలిపించి మాట్లాడు. అబ్బా చెల్లమ్మా. నాకు ఒక డౌట్ అండి, మీకు ఒక అబ్బాయి ఉన్నాడని తెలిసింది. అన్నయ్య ఉన్నాడు అంటే మా అక్కనిద్దామని. నా కూతురుని ఇవ్వాలంటే నా కొడుకుని ఎక్కకి ఇవ్వాలి. సర్లే పిలుస్తాను. ఇటండి ఆ కొడుకుని పిలుస్తా. నాన్న బంగారం. అన్నయ్య వదినమ్మా. యు లైక్ దట్ గర్ల్? మా అబ్బాయి కూడా నచ్చిందంట. ఇంతకీ నీ పేరు? ప్రదీప్ రంగనాథన్. ఇంకా ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకుంటా. ఓకే ఓకే ఓకే. ఒక్క కండిషన్. ఏంటండి? ఒక రోజు పాటు నీ సెల్ ఫోన్ నా కూతురికి. అంటే నువ్వు వేరే అమ్మాయిని చూసావా? దిస్ కండిషన్ ఇస్ గుడ్ ఆర్ నాట్? సూపర్. దిస్ గై ఎక్స్‌పీరియన్స్డ్ అనుకుంటా. ఏ అమ్మాయిని చూడలేదు కదా? నీ ఫోన్ ఏదమ్మా? ఇవ్వాలా నాన్న? నువ్వు ఫైర్ అమ్మా. మా సిస్టర్ ఫైర్ రా. అన్నయ్య యు టెల్ అగైన్. మై సిస్టర్ ఫైర్. మా సిస్టర్ ఫైర్ రా. వెళ్ళిపోండి. ఓకే ఓకే. 1 డే తర్వాత కలుద్దాం. ఓకే ఓకే. నాన్న నాన్న ఏమైందమ్మా? వీడికి మిస్ యు బంగారం. రేయ్ నరేష్ రారా నీతి లేని కుక్క. yes అంకుల్. ఎవరిరా ఇది? మిస్ యువా? నా కూతురు చెప్ప ఏ అర్థని చూడలేదన్నావు కదరా? అవును అంకుల్ చూడలేదు. మరి చూడకపోతే ఎవరిది మిస్ యు? అంటే నేను అన్న వీడికి 5000 ఫాలోవర్స్ ఇన్‌స్టాగ్రామ్ లో ఉంటే వీడికి 4000 అమ్మాయిలే నాన్న. ఏంట్రా ఇది? ఏమండి అక్కగారు? ఎక్స్క్యూజ్ మీ వాట్ హ్యాపెండ్? వై ఆర్ షౌటింగ్? మీ తమ్ముడు చూడు ఎంతమంది అమ్మాయిలతో చాటింగ్లు, వీడియో కాల్, బిగినీలు. నా కూతురుకి ఒక మెసేజ్ వచ్చిందా? ఫైర్ రా. నాకు నమ్మకం లేదురా. ఏంట్రా వాళ్ళు అలా మాట్లాడుతున్నారు? ఏమైందిరా? నాకు మెసేజ్ వచ్చినది కనిపెట్టేసింది. దాని మెసేజ్ కనిపెట్టలేకపోతున్నా. వాట్సాప్ చెక్ చేస్తా, ఇన్స్టా చెక్ చేస్తా, ఫేస్బుక్ చెక్ చేస్తా, అన్ని చెక్ చేస్తా. అమ్మాయిలు అంత ఈజీగా దొరకర్రా, నాకు తెలుసు ఎట్లా. నేను చూడు ఇప్పటివరకు ఎవరికైనా దొరికానా? అలా సాగిపోతుంది. ఫోన్ పే చూడరా బెటా. అబ్బా ఫోన్ పే కూడా లేదబ్బా. గూగుల్ పే చూడరా. అబ్బా గూగుల్ పే కూడా లేదు. అయితే ఇది ఎక్కడో దాస్తుందిరా. నీకంటే షార్ప్ ఉన్నట్టుంది ఇది. ఒక మెసేజ్ కూడా లేదు. అది నిజంగా నిప్పంటావా? అనుకుంటా మేబీ నాకు తెలియదు. నేను కదా ఒకసారి నేనే అవమానించానే. ఏడవకు దేవుడా.
కొంచెం జరగండి సార్, లొకేషన్ కనిపించట్లేదు. ఎందుకు ఏమైందండి? నా బుజ్జి కన్నా లొకేషన్ ఇక్కడ పెట్టింది సార్, ఎక్కడుందో తెలియట్లేదు. ఒక్క నిమిషం ఫోన్ చేస్తావు. హలో, ఫోన్ చేస్తున్నాడు. చెప్పు చెప్పు. బుజ్జి కన్నా లొకేషన్ బుక్ చేసావు, వచ్చాను. బయటకు రావట్లేదు ఏంటి బుజ్జి కన్నా? నేను ఇక్కడే ఉంటున్నాను, నువ్వు ఎక్కడున్నావు? నేను పక్కకే ఉన్నాను బుజ్జి కన్నా. నువ్వేనా? నేనే. సొల్లింగ బుజ్జి కన్నా, సొల్లింగ బుజ్జి కన్నా. ఇంతకీ వర్షతో ఎందుకు చాట్ చేస్తున్నావు? వర్షాలు ఎవరిని సార్ నేను? వర్షాలు ఎవరు నువ్వా? ఏం తెలుసు సార్ మీకు? దాన్ని సినిమాకి, కాలేజీలకి, పబ్బులకి, పార్కులకి అన్నిటికీ తీసుకెళ్లేది నేనే సార్. ఓ అది నిప్పు అనుకున్నా కానీ పెద్ద తుప్పే, పెద్ద తుప్పే. ఇంకెవరెవరితో ఉందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏంటమ్మా? నేను ఫుడ్ డెలివరీ బాయ్ సార్. ఎవరి కోసం వచ్చా? పొద్దు నుంచి ఫోన్ చేస్తుంటా, నా బంగారం ఫోన్ ఎత్తట్లేదు సార్. బంగారం పేరేంటమ్మా? వర్ష సార్, వర్ష సార్. నువ్వేమి చేసావు నేరం? నువ్వు వెళ్ళు నాన్న బంగారం, నేను చూసుకుంటా. ఒరే మామా, బయటికి రారా. ఇంత నీచగా ఏంట్రా నువ్వు? ఎలా పెంచారా నీ కూతురు? నీ కొడుకు నేను అడగా, కొద్దిసేపు అయితే వెళ్ళిపోతాడు కొడుకు. నా కూతురు నిప్పు. నిప్పా తుప్పా? వాట్ ఈస్ యువర్ సిస్టర్? ఫైర్, ఫైర్. అది వైల్డ్ ఫైర్. ఎలా చెప్తున్నారా? నీ కూతురు ఎవడైనా వాట్సాప్ లో, ఇన్స్టాలో ఎక్కడైనా చాట్ చేస్తాడు కానీ అది ఏకంగా టాక్సీ ఓడితోటి, ఫుడ్ డెలివరీ ఓడితోటి చాట్ చేస్తుంది రా నీ కూతురు. అన్నయ్య ఒట్టన్నయ్య, ఒట్టన్నయ్య. వాడు తిన్నావా అంటే నువ్వేం పెట్టావే? ఎవడైనా ఏ ఒక్కటే పెడతాడు, నువ్వేంటే అని పెట్టావు. అంత బాగా పెట్టాడు మంచి ఫుడ్. నువ్వు తిన్నావా అని అడిగితే HMMM ఇన్ని ఎమ్ములు ఎవడైనా పెడతాడే. అబ్బా చేశాడమ్మా, చేశాడు. నీ ఎక్స్ చేశాడు. భయ్యా మీరే చూడాలి. బావగారు చేశాడయ్యా, చేశాడు. చెప్పరా ఊళ్ళే నా ఊళ్ళ పులకేగాడు, పులకేగాడు. అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇవన్నీ జరగకూడదనే పెళ్లి అయ్యాక ముందు చేశా. ఆలస్యం చేయకుండా తాళిగట్టు. సరే అన్ని క్షమించేసా. రెండో ఫోనా? ఎందుకురా రెండో ఫోను? అంటే రూపాయికి సిమ్ ఇస్తా అన్నాడు, అందుకే. ఏం మాట్లాడతాడు నువ్వు? ఉసే పిచ్చి మొక్కమా, ఇప్పుడే రెండో ఫోన్ మెయింటైన్ చేస్తే నేను పెళ్లి చేశాక రెండో సెటప్ పెట్టడం గ్యారంటీ ఏంటి? నాకు ఇలాంటి వాడు వద్దు నాన్న. పతివ్రతరా? అది చెప్పు మన చెల్లి. వైల్డ్ ఫైర్. వైల్డ్ ఫైర్, ఫైర్ డా సిస్టర్ ఫైర్ రా. నువ్వు సూపర్ రా. ఒక్క ఫోనే, ఒక్క ఫోనే. जी क्या जी? నేను చెప్తాను జీ. बहुत अच्छा फायर, बहुत अच्छा फायर. ఇంతకీ భయ్యా మీరు ఏం చేస్తూ ఉంటారు? జగదీష్ మార్కెట్ లో సెల్ ఫోన్ షాప్, ఆయన సిమ్ కార్డ్ షాప్, సిమ్ కార్డ్ షాప్. ఫ్యామిలీ మొత్తం ఇంతేనా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. How was it working with him on screen and ee roju off screen lo performance chusetappudu ela anpichindi? He's a wonderful artist, he's a good director, so he knows what he is doing. It's a good film, is doing well, and all of you again go and see it in the theaters. Now over to you judges, Sridevi garu. Pradeep garu, మీరు ఒక గెస్ట్ అపియరెన్స్ లాగా చేశారు, కానీ ఒక్క ఎక్స్ప్రెషన్ తో ఫుల్ మార్క్ మీరే కొట్టేశారు యాక్చువల్ గా. How much marks, ma'am? How much marks for you, Andy? How much marks for this family, Andy? Full family. Full family ki 0 marks, Andy. Very sorry. బాగుంది భాస్కర్ గారు, ఎంటర్టైన్మెంట్ ఉన్నింది. Was good, Andy. All the best, all the best.
కృష్ణ భగవాన్ గారు. బుల్లెట్ భాస్కర్ గారు బాగా చేశారు. డ్యూడ్ ప్రదీప్, యు ఆర్ యాక్టెడ్ వెరీ వెల్. డైలాగ్స్ ఆర్ సో స్వీట్. Now I know how it feels to be a contestant. When the judges were saying and all, I got tensed.